హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఐపీఎల్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది 2025లో. ఇప్పుడు అంటే ప్రతి ఒక్క టీము 7 మ్యాచెస్ ఆడింది. టోటల్ ఒక టీము 14 మ్యాచెస్ ఆడుతుంది, అందరికి తెలిసిన విషయమే. ఇప్పటివరకు 7 మ్యాచెస్ ఆడింది, అంటే హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఏ జట్టుకుంది, ఎవరిని గెలిచినారు, ఎవరిని ఓడిపోయినారు, ఎవరు ఇంకా మ్యాచ్లు ఎవరితో ఆడుతున్నారు, ఎవరికి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయిన తర్వాత టేబుల్ టాపర్గా ఉండేది గుజరాత్ టైటాన్స్ జీటీ టీం. ఈ టీం గురించి మాట్లాడాలంటే మాత్రం సీజన్ స్టార్టింగ్ ముందు పెద్దగా అంచనాలు అయితే ఎవరికి లేవు, కానీ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్న టీంలో ప్లేయింగ్ లెవెన్ అద్భుతమైన ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుని ముందుకు దూసుకెళ్తా ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచెస్ గెలిచినారు. నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ, సిఎస్కేతో మ్యాచెస్ ఆడేది ఉంది. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ చేరడము కష్టమైన పనేం కాదు. నాకు తెలిసి జీటీకి 50-50 అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కన్ఫామ్గా ప్లేయింగ్ 11కి ఇది ప్లే ఆఫ్స్ చేరుతుంది అనేది నాకు కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంది టీం కూడా. ఇప్పటి వరకు 7 మ్యాచెస్ అయితే 5 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు మాత్రం ఓడిపోయింది. కాబట్టి ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి. నాకు తెలిసి దాదాపు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడున్న ఫామ్ను బట్టి చూస్తే కేఎల్ రాహుల్ అయితేనేమి, బౌలింగ్లో మిచెల్ స్టార్క్ అయితేనేమి, మళ్ళీ కరుణ్ నాయర్ కూడా వాళ్ళకి జత కలిసినాడు. అదేవిధంగా అభిషేక్ పోరెల్ కానీ, అదే స్టబ్స్ కానీ, మిడిల్ ఆర్డర్లో అశుతోష్ శర్మ కానీ, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ కానీ, టీం అయితే బాగుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్లే ఆఫ్స్ కన్ఫామ్గా చేరుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 100% ప్లే ఆఫ్స్ చేరుతుంది. ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు ఫైనల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కప్పు కొట్టే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం, అంత స్ట్రాంగ్ ఉంది పంజాబ్. ఈ సీజన్లో నా ఫేవరెట్ పంజాబ్. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే కన్ఫర్మ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ ఇప్పటివరకు 7 మ్యాచెస్లో 4 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఆ 3 కూడా హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోయింది. టీం అయితే సీజన్ ముందు కూడా పెద్దగా బౌలింగ్లో కానీ ప్లేయింగ్ లెవెన్ మీద కానీ పెద్దగా అంచనాలు లేవు, కానీ సీజన్ స్టార్ట్ అయినాక ప్లేయింగ్ లెవెన్ అయితేనేమి, అదే బౌలింగ్ అయితేనేమి చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు రజత్ పాటీదార్ సారథ్యంలో. కానీ ఇక్కడ మైనస్ ఏమంటే ఒక బ్యాడ్ లక్ ఏమంటే సొంత గడ్డ మీద చిన్నస్వామి స్టేడియం అంటే ఆర్సీబీకి ఎట్లుంటుంది అసలు ఆ క్రౌడ్ వాళ్ళ ముందు ఓడిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. నేను కూడా ఒక ఆర్సీబీ ఫ్యాన్గా నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వరకు చేరుతుందా అనేది నాకైతే క్వశ్చన్ మార్కే. ఇది కూడా 50-50 ఛాన్సెస్ నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్. ఇది కూడా ఇప్పటివరకు 7 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ కూడా ప్లే ఆఫ్స్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది, ఎందుకంటే టీం సూపర్ ఉంది. నికోలస్ పురన్ అయితేనేమి, మిచెల్ మార్చ్ అయితేనేమి, డేవిడ్ మిల్లర్ అయితేనేమి, మర్కరమ్ అయితేనేమి, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ఆయుష్ బదోని అయితేనేమి. వీళ్ళకి ఒక మైనస్ ఏమంటే రిషబ్ పంత్ కూడా ఫామ్లో లేడు, కానీ టీం అసలు సూపర్ ఉంది. అసలు లక్నో సూపర్ జైంట్స్ కూడా బౌలింగ్ కూడా అట్లా స్ట్రాంగ్ ఉంది. దిగ్వేష్ రాఠీ లాంటి మంచి బౌలర్ దొరికాడు వీళ్ళకి సీజన్లో. నాకు తెలిసి ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంది ఎల్ఎస్జీకి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి కేకేఆర్ కూడా 7 మ్యాచెస్లో 3 గెలిచింది, 4 ఓడిపోయింది. లాస్ట్ సీజన్ విన్నర్ కేకేఆర్ కూడా. నాకు తెలిసి కేకేఆర్ ముందుకు పోవడం కష్టమే అనుకుంటున్నా, పర్సనల్ ఒపీనియన్ అది. చూద్దాం ఏమైతే అనేది కూడా. నెక్స్ట్ ఎంఐ కూడా 7 మ్యాచెస్లో 3 గెలిచింది, 4 ఓడిపోయింది. ఎంఐ కూడా మంచి అవకాశం ఉంది, ప్లే ఆఫ్స్ చేయడానికి మంచి అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా గారి కెప్టెన్సీలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముంబై కూడా 50-50 ఛాన్సెస్, పోకపోవచ్చు చెప్పలేం. రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే ఫ్రెండ్స్, ఎందుకంటే 7 మ్యాచెస్లో 2 గెలిచింది, 5 ఓడిపోయింది. నాకు తెలిసి ముందుకు వెళ్ళడం అయితే కష్టం. టీం కూడా సీజన్ ముందు కూడా నాకైతే పెద్దగా అంచనా లేవు చాలా మందికి ప్లేయింగ్ లెవెన్ మీద. కానీ ఇంతకుముందు సీజన్లో ఎట్లా ఉంటే రాజస్థాన్ రాయల్స్ టీం అంటే ఓ రేంజ్, అసలు ఈసారి టీం కూడా పెద్దగా లేదు నాకు తెలిసి. అయినా కూడా ఉన్న యంగెస్ట్ ప్లేయర్తో కూడా పర్ఫార్మెన్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంది, కానీ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతున్నారు. సీజన్ ప్లే ఆఫ్స్కి అయితే అవకాశాలు లేవు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్, మన ఆరెంజ్ ఆర్మీ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది ఫ్రెండ్స్. సీజన్ స్టార్టింగ్ ముందు చాలా హాట్ ఫేవరెట్గా ఉండింది, కానీ వరుసగా ఓడిపోతూ వచ్చింది. మరి రీసెంట్గా ముంబై మీద కూడా వాంకడే స్టేడియంలో ఓడిపోయింది. నెక్స్ట్ అదే ముంబైతో మన ఉప్పల్ స్టేడియంలో ఉంది. టీం అయితే ఇప్పటికి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎస్ టీం ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది, ప్లే ఆఫ్స్కి వెళ్తుందని నమ్మకం ఉంది. నెక్స్ట్ 7 మ్యాచెస్ కూడా కనీసం ఒక 5 మ్యాచ్లని గెలిచి రేస్లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఏమైతే. కానీ ఎస్ఆర్హెచ్ కూడా 50-50 ఫ్రెండ్స్. నెక్స్ట్ సిఎస్కే కూడా 7 మ్యాచెస్ ఆడింది, 2 గెలిచింది, 5 ఓడిపోయింది. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ది లెజెండ్ కెప్టెన్సీ తీసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిపించినాడు. ఇప్పుడు కూడా ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి, చెప్పలేం. ఐపీఎల్ T20 ఏదైనా జరగవచ్చు. సిఎస్కే కూడా 50-50. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే టోటల్ 10 టీమ్స్లో ఎవరి అవకాశాలు కొట్టిపారేయలేం, కానీ నా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ 11కి పోయే 4 జట్లు ఏవి అని నన్ను పర్సనల్గా నన్ను అడిగితే నా వరకు పంజాబ్ కింగ్స్, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్, అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్, ఈ 3 ఎక్కువగా పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. 4th ప్లేస్ కోసం గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అండ్ ఎస్ఆర్హెచ్, ఈ 3 జట్లలో పోటీ తీవ్రంగా ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, ఈ 3 ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4th ప్లేస్ కోసము గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ మధ్యలో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను. మిగతా జట్ల అవకాశాలను కూడా కొట్టిపారేయలేము. ఇంకోటి ఫ్రెండ్స్, ఆర్సీబీ కూడా స్ట్రాంగ్ కాంపిటీటరే 4th ప్లేస్కి.
చూద్దాం. ఈ అవకాశం అయితే కొట్టిపారేయలేం, ఎవరు ముందుకు వెళ్తారని కొట్టిపారేయలేం, కానీ అన్ని టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ కామెంట్ తెలియజేయండి. ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏది, ఏ టీం ప్లే ఆఫ్స్ పోవాలనుకుంటున్నారు, ఏ టీం కప్పు కొట్టాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.